దగ్గరికి వెళ్తాం, చిన్న వెంట్రుకలే ఉంటాయి. కానీ అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా అన్న అంటారు కదా, ఎందుకంటే ఏదో ఒకటి కనబడుతుంది లోపం. కొంచెం ఇలా జుట్టన్నా సరి చేసుకొని, ఇక స్త్రీల సంగతి అయితే చెప్పక్కర్లేదులేండి. అద్దం దగ్గరికి వెళ్ళాక అది సవరించుకొని ఇది సవరించుకొని అబ్బా పర్ఫెక్ట్గా ఉన్నాం. మనకి మనం నచ్చిన తర్వాత అప్పుడు అద్దం నుండి ఈ ఉదయకాల సమయంలో మనము వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చాం. ఏ విధంగా అయితే ఒక భౌతికపరమైన అద్దము మన పైరూపాన్ని, మన పైరూపంలో ఉన్న లోటుపాట్లు మనకు చూపిస్తుందో, దేవుని వాక్యం అనే అద్దము మన ఆత్మీయ జీవితంలో మన లోపల ఉన్న లోపాలు మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఎలా అయితే ఒక అద్దం దగ్గర నిలబడి సరి చేసుకోకుండా మనం కదిలి వెళ్ళమో, దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనలను మనము సరి చేసుకొని సరి చూసుకోవాలి. తర్వాత సరి చేసుకొని దేవుని మీద ఆధారపడి వచ్చిన స్థితిలో కాకుండా మార్పు చెందిన వ్యక్తులుగా దేవుని సన్నిధి నుండి మనం వెళ్ళగలిగితే, దేవునితో మన సమయం గడుపుట ద్వారా, దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, దేవునితో సహవాసం చేయటం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.